నూతన భవనం విద్యుత్ కాంతులతో సర్వంగా సుందరంగా ముస్తాబైంది. రోజున రవాణా శాఖ బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం చైర్మన్ ఆకుల రజిత, కమిషనర్ మల్లికార్జునులను చైర్లో కూర్చోబెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కలెక్టర్ మను చౌదరి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వెంకన్న, వైస్ చైర్మన్ హరిత, కౌన్సిలర్లు, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడెం లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి, సైదాపూర్ కమిటీ చైర్మన్ సుధాకర్, ఇతర ముఖ్య నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడే జరిగినా కౌన్సిలింగ్ అవసరం అనుకుంటే హ్యూమన్ ఆఫీసర్స్ పిలిపించి వాళ్ళకు కౌన్సిలింగ్ చెప్పాలి. కొంత మనం సైకాలజికల్గా వాళ్ళతో కౌన్సిలింగ్ చేసి రిక్వెస్ట్ లెటర్ ఆపరేట్ డిపార్ట్మెంట్ సార్ అంతా ఐఏఎస్ ఆఫీసర్లకు ఇన్ని నడుస్తున్నాయి. కొంత విజిట్ చేసి వాళ్ళకి మొరాల్ సపోర్ట్ చేయమని రేపు వస్తాను సార్. ఇది ఒకటి నేను నోట్ పంపుతాను. దాన్ని వార్డ్ ఆఫీసర్స్ కు శాసనసభ్యుడిగా శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేసుకున్నాను. ఒకరోజు మొదట్లో కొత్తగా అక్టోబర్ 2 నాడు మొదట 2 సార్లు సన్మానం చేసుకోవడం జరిగింది. ఈ సఫాయి అన్న, సఫాయి అమ్మ వాళ్ళందరూ కూడా మరొకసారి నేను పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం తప్పకుండా చంద్రన్న వెళ్ళిపోయిన అయ్యప్ప స్వామి చంద్రన్న గారు కానీ ఈరోజు మనం పాత ఈ వ్యవస్థ అభివృద్ధి కావడానికి ప్రారంభకులుగా ఉన్నటువంటి బొప్పరాజు లక్ష్మీకాంతరావు కావచ్చు, అదేవిధంగా సర్దార్ గారు కావచ్చు, ముత్తిరేని ఆగమరెడ్డి గారు కావచ్చు, తిరుమలయ్య గారు కావచ్చు, శివయ్య గారు కావచ్చు, పొలిశెట్టి, దాని తర్వాత కేటలింగ్ వీళ్ళంతా మాజీ సర్పంచులు. వాళ్ళు 2 సార్లు ఇచ్చిన 3 సార్లు మొత్తానికి హుస్నాబాద్ అభివృద్ధిలో వాళ్ళందరి పాత్రను వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కొంతమంది చనిపోయిన వాళ్ళు నివాళులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్ననాడు ప్రవీణ్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే, దాని తర్వాత వేములవాడ కానీ హుజురాబాద్ నియోజకవర్గంలో హుజురాబాద్ జమ్మికుంట ఈ 4 ఆనాడు మహీధర్ రెడ్డి గారు ఒంగోలు సంబంధించిన మున్సిపల్ మంత్రి ఉండే ఈ 4 కూడా నగర పంచాయతీలుగా ఏర్పాటు చేసినాం. ఇది మేము ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్ననాడు ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన పాలకవర్గంలో చంద్రయ్య గారు, దాని తర్వాత ఆకుల రజిత గారు చైర్మన్ అయ్యారు. సరే, ఇంతకుముందే శంకరన్న ఒక కరపత్ర చదువుతూ ఉంటుంటే ఓ రోజు మున్సిపల్ కార్యాలయం తీసుకుపోయి కరీంనగర్ రోడ్లలో ఫౌండేషన్ చేసినారు ఎమ్మెల్యే గారు. ఫౌండేషన్ చేయగానే హుస్నాబాద్ పట్టణంలో అన్ని రాజకీయ పార్టీలు, ఇంతకు శ్రీనివాస్ గారు చెప్పినారు, దొడ్డి శ్రీనివాస్ గారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడనే ఉండాలనగానే గౌరవ శాసనసభ్యులు కూడా ఆనాడు సతీష్ గారు